హాయ్ అండి. మనం సంక్రాంతి స్పెషల్లో బెల్లం అరిసెలు చేస్తున్నాను. ఇందులో 20లో వచ్చేసి బెల్లం తీసుకున్నానండి. మనం క్వాంటిటీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ కొలత తీసుకొని ఒక హాఫ్ కప్పు వాటర్ వేసేసి హీట్ చేసేస్తే బెల్లం బాగా కరిగిపోతుంది. మనం అది పాకం వచ్చేదాకా చేసుకోవాలి. పాకం వచ్చిన తర్వాత దాన్ని స్ట్రైన్ చేసి వడగట్టేశాను. వడగడితే ఏమన్నా మనం కొంచెం ఉంటుంది కదా దాంట్లో, అందుకోసమని స్ట్రైన్ చేసేసాను. తర్వాత మళ్ళీ మనం తీగ పాకం వచ్చే వరకు మనము అది బాగా హీట్ చేయాలి. ఇలా చేసినప్పుడు మనకి తెలుస్తుంది కొంచెం వాటర్లో వేస్తే పాకం వచ్చినట్లు. ఆ తర్వాత మనం అందులో పిండి యాడ్ చేసేసి సేమ్ మనం ఎలా మిక్స్ చేస్తామో అలా మిక్స్ చేస్తూ ఉండాలి. మనకు ఎంత సరిపడ పిండి కావాలో అంతవరకు వేసుకుంటే సరిపోతుంది. ఇలా మనం అంతా మిక్స్ అయిపోయిందండి. అయిపోయిన తర్వాత మనం లాస్ట్లో కాస్త ఎంత అరిసె వస్తుందో అలా చూసి ఇలా కలిపేసుకోవాలి. తర్వాత మనం 28 ఓక్ పెట్టాను. ఇందులో 28 ఓక్లో ఆయిల్ వేసేసి బాగా బాయిల్ చేసేసుకోవాలి. నార్మల్గా మనము అది హీట్ అయిన తర్వాత మనం నార్మల్గా అరిసెలు ఎలా చేస్తామో అలా చేసి ఒక్కొక్కటి మనం యాడ్ చేసుకోవచ్చు. అంటే కొంచెం హీట్ అయిందనుకోండి ఆయిల్, అరిసె పైకి లేస్తుంది. అలా ఏంటంటే ఆయిల్లో అన్ని అరిసెలు ఇలా మనకి కావలసిన గోల్డెన్ బ్రౌనీ కలర్లో ఫ్రై చేసుకోవాలి. మనం చూసామంటే ఆయిల్ చూడండి, మన ఎయిమ్స్లో కలర్ చేంజ్ అవ్వదు, అలాగే ఉంటుంది యాజ్ ఇట్ ఈజ్. ఆయిల్ ఎలా వేస్తామో అలా అరిసెలు కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఆయిల్ అనేది ఎక్కువ అబ్జర్వ్ చేయదు, అంటే ఫుడ్ అనేది ఎక్కువ ఆయిల్ తీసుకోదు. మనం డీప్ ఫ్రై తిన్నప్పుడు చాలా భయపడుతూ ఉంటాము, కానీ ఏఎంసీలో అట్లా అస్సలు ఆయిల్ అనేది అబ్జర్వ్ చేయదు. హ్యాపీగా తినొచ్చు ఏ ఫెస్టివల్కైనా కూడా. ఇలా అరిసెలన్నీ తీసుకొని ఒకటి ఏంటంటే పూరీ ప్రెస్ ఉంటుంది, దాంట్లో మనం ప్రెస్ చేసామనుకోండి అరిసె చక్కగా ఆయిల్ అంతా తీసేస్తామండి. తీసేసిన తర్వాత ఇలా అరిసెలన్నీ రెడీ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ